సూపర్. ముందుగా నిషిగంధాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. మౌనికాని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్ట్ దిస్ ఈజ్ టిక్టాక్ వెబ్సైట్ లోగో అండి ఇది. జరిపోయింది వెళ్ళి అక్కడ. కోరుకుంటున్నాం ప్లీజ్ సార్, ఎందుకంటే హోప్ ఫిలిం తెలిసిందంతా ఒకటే, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. కామెడీ, హారర్, మాస్ అన్నీ కలిపేశారు. ఇస్ ఇట్ ట్రూ? యా. బిఫోర్ దాట్ నాకు ఇక్కడికి స్టేజ్ పైకి పిలిచి కూర్చోబెట్టి ఈ రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం హర్నాథ్ గారే. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్. నాకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చిన మనిషి ఒక్కడే ఒకడు, హర్నాథ్ గారు. నేను కథ తయారు చేసుకోగానే హోప్ అప్పుడు ఒకటే మనిషికి చెప్పాను కథ. అతను ఒక్కడే నాకు ఇమీడియట్లీ ఈ గేమ్ మీ గో హెడ్ అండ్ డూ ద ఫిల్మ్. అండ్ we said we'll get a national award. మాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. I'll be eternally thankful to you, sir. I will always be thankful to you, because without you, I don't think I would have been here in this industry, without anybody knowing in the industry. It's so tough here. It's all because of you I'm here. 2006 లో చేశాము. So it's 10 years now since we known each other. A thorough gentleman, a man of dedication, a man of passion towards his primary job of doctorate. The second passion, films. He loves to be in films. He loves to be part of the films. That is his life, other than what he does in medical field. 15 films you have done till now? 14. Imagine 14 films ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నాడు. లిటరలీ హీస్ బిన్ డన్ అబౌట్ ఇయర్లీ ఒక సినిమా, కొన్నిసార్లు 2 కూడా చేశారు. Imagine the kind of work he's giving to the technicians in Hyderabad. Amazing. This is something we should appreciate it for, to start with. And the zeal and that enthusiasm to make movies, it never dies. I believed in the last is, wow, that's some dedication, that's some passion. I always talk to him the truth, and he expect me to tell the truth. So I'm waiting for this film to finish, then we'll talk about it. But all I can say today is, Harnath, all the best to you, sir. For my Nishigandha, please. Take a few words about the film. Hello, guys. I really don't know what to say. Yeah, thanks everyone, and thanks to you, Mr. Harinath. Actually, I'm really enjoying the shoot and everything. I'm just loving it. This is the first time I'm working in a movie, Telugu movie. So yes, I'm enjoying.
and I'm dying to see myself in the theater. So yeah, I hope you all enjoy the movie. It's a really nice movie, I feel. So I hope you like it. Thank you so much. సో టిక్ టాక్తో సక్సెస్ అనుకోవాలని మనసు కోరుకుంటున్నాం. ప్లీజ్. ఈవినింగ్ టు ఆల్, దిస్ ఇస్ మౌనిక. టిక్ టాక్ మూవీలో నాకు యాక్ట్ చేయడం, హరనాథ్ పోలిచెర్ల గారితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన ఆర్పి పట్నాయక్ గారికి అండ్ డైరెక్టర్ సతీష్ గారికి థ్యాంక్ యూ. ఓకే, సో అమ్మాయిలు ఏం మాట్లాడినా పర్లేదు, లాస్ట్ టైం చెప్పాను కదా అందంగా ఉంటుంది. అది ఇలా అందమైన తెలుగు అమ్మాయిలు మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. ది టీమ్ ఆఫ్ టిక్ టాక్. ముందుగా హర్నాథ్ గారి గురించి చెప్పాలి. డెట్రాయిట్లో కలిసాం ఫస్ట్ టైం మేము. చాలా ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ టైం స్పెండింగ్ విత్ హిమ్ దేర్. ఆ తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ చాలాసార్లు కలిసాం. అండ్ ఐ అండర్స్టూడ్ హిజ్ ప్యాషన్ అబౌట్ మూవీస్. అంటే మూవీస్ గురించి ప్యాషనేట్గా ఉండేవాళ్ళు చాలామందిని చూస్తుంటాం. బట్ ఐ డోంట్ థింక్ సమ్వన్ ఈజ్ యాజ్ ప్యాషనెట్ యాజ్ హిమ్. నిజంగా చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే యూ డోంట్ నో, మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇన్ ది యుఎస్. అమెరికాలో ఆయన కోసం నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తుంటారు. కొన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తుంటారు. ఆయన చేయి పడితే చాలు మా ఆరోగ్యం బాగుపడిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ డాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ది యుఎస్. చాలా చాలా గర్వంగా చెప్పొచ్చు మనం. సినిమా అంటే ఉండే ప్యాషన్తో అక్కడ వచ్చే ప్రతి పైసా ఇక్కడ తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెడుతున్నారు ఆయన. ప్రతి పైసా, లెట్ మీ టెల్ యూ, ప్రతి పైసా. అండ్ సతీష్ గారు చెప్పినట్టు ఎంతోమంది టెక్నీషియన్స్కి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ల దగ్గర నుంచి చీఫ్ టెక్నీషియన్స్ వరకు ఎంతోమంది టెక్నీషియన్స్కి అన్నం పెడుతున్నారు ఆయన. ఆయనకి సక్సెస్ రావాలి, చాలా పెద్ద సక్సెస్ రావాలి, ఓ మంచి ప్రొడ్యూసర్గా, అలాగే మంచి హీరోగా, మంచి డైరెక్టర్గా ఆయనకి ఈ సినిమా టిక్ టాక్ సినిమా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ ఎప్పుడైతే సినిమాలు చేస్తారో ఆ సినిమాలు అంతే ప్యాషనెట్గా ఉంటాయి. మనం అందరం ఎంకరేజ్ చేస్తే అవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసే అవకాశం కల్పిస్తాయి. తర్వాత ఈ చిత్ర బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు. మొట్టమొదటిగా చాలా మంచి మాటలు చెప్పారు అందరూ. వాళ్ళ పెద్ద మనసు, అందుకనే అలా చెప్పారు. నేను చేస్తుంది ఎవరికో సహాయం చేయాలని కాదు, నాకు సహాయం మనకు ముందు సహాయం చేసుకొని ఇంట గెలిచి రచ్చగెలిచమంటారు. అంటే మనకు మనసులో ఏముంది, మనకు చేస్తున్నది మన మనస్తృప్తి కోసం, మన సంతృప్తి కోసం చేస్తూ ఉంటే అన్నీ అవే సమకూరుతాయి. మనం మంచి పని ఎప్పుడు చేసినా, ఇప్పుడు అందరూ చెప్పిన ప్రకారం అందరికీ ఆ రికగ్నిషన్ కానీ అది వస్తుంది. రికగ్నిషన్ కోసం ఈ మూవీలు చేయట్లేదు నేను. ఇప్పుడు ఏ మూవీ అయినా, ఏ మూవీ చేసినా ఇంతవరకు దాంట్లో ఏదో ఒక మెసేజ్, ఒక సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ అందిస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క సినిమాలో. ఇక్కడ సతీష్ గారు ఉన్నారు కాబట్టి హోప్ సినిమా గురించి చెప్తే, హోప్ సినిమాలో టీనేజ్ సూసైడ్స్ అంటే టీనేజర్స్ ఎన్నో కష్టాలకి, ఎన్నో ప్రెషర్స్కి గురై సూసైడ్స్ చేసుకుంటుంటారు. ఇది నిజం స్టోరీ. అప్పట్లో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ డాటర్ కమిటెడ్ సూసైడ్. ఐ థాట్ అట్లీస్ట్ ఈ సినిమా వల్ల ఒక ప్రాణం అన్నా నేను రక్షించగలిగితే ఈ సినిమా వాల్యూ ఈజ్ గుడ్ ఇనఫ్ అన్న దీంతో
ఏ మొండి ధైర్యంతో గుడ్డిగా సతీష్ గారు వచ్చి చెప్తే ఆయన గురించి పెద్ద తెలియదు. అప్పుడు మీరు చేస్తున్నాం సార్, మనం చేస్తాం సార్ సినిమా అన్నారు. ఆయన ఈ సినిమాకి డెఫినెట్గా పెద్ద అవార్డు వస్తుంది సార్, నేషనల్ అవార్డు కూడా వస్తుందన్నారు. చేసి చూపించారు. సో దానికి ధన్యవాదాలు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఒక కాలర్ ఎగిరేసుకుని నేను నేషనల్ అవార్డు గ్రహీత అని చెప్పుకునే ఆపర్చునిటీ నాకు కల్పించిన సతీష్ గారికి చాలా థ్యాంక్స్. ఉంటే ఈరోజు ఇప్పుడే షూటింగ్ అయిపోయింది, కొంచెం టైర్డ్గా ఉంది. ఒక 8 hours స్ట్రైట్ వర్క్ చేసాం. నిన్న ఆల్మోస్ట్ 10-12 hours వర్క్ చేసాం. ఒక ఫైట్ సాంగ్, తర్వాత ఈరోజు చాలా సీన్స్ ఎండలో. బట్ అలసట లేదు ఎక్కువ. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మంచి మాటలు వింటుంటే ఎంతో ఎనర్జీ వస్తుంది. అలా అంటుంటారు, ఇంత ఎనర్జీ ఎక్కడ వస్తుంది సార్ అంటే, మీ ఎనర్జీ మీరు చూపించే ఆదరణ అదే నాకు ఎనర్జీ ఇస్తుంది. ఇంకా ఎంతో చేయాలి, ఎంతో ఎదగాలి, పర్సనల్గా కాదు పరోక్షంగా కూడా ఎదగాలి, అందరికీ ఏదైనా మెసేజెస్ ఇవ్వాలి, మంచి సినిమాలు చేయాలి, ఆనందం కల్పించాలి, మనకి కూడా ఆనందం కల్పించుకోవాలి అన్న ధ్యేయంతోనే మున్ముందు కూడా చాలా చిత్రాలు నిర్మించాలనేసి గ్రేట్ డిటర్మినేషన్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు ఈ చిత్రం గురించి చేస్తే ఆల్మోస్ట్ 70% మూవీ షూటింగ్ పార్ట్ అయిపోయింది. సో ఇట్స్ కమింగ్ వెరీ వెల్. నైస్ స్టోరీ. బేసిక్ లైన్ వచ్చేసి లిఖిత్ శ్రీనివాస్ అందించారు. అప్పటి నుంచి మేము డిస్కషన్స్ 1 yearగా చేస్తున్నాము. ఇది అంత సడన్గా చేసే మూవీ కాదు. నేను ఎప్పుడు సడన్ ర్యాష్ డెసిషన్ తీసుకోను. ఆలోచించి నెమరు వేసి ఆ కథ కానీ, కథల్లో 1 line ఆర్డర్ కానీ, దాని తర్వాత వచ్చే సీనిక్ ఆర్డర్ కానీ, దాని తర్వాత డైలాగ్స్ కానీ, దాని తర్వాత స్క్రీన్ ప్లే కానీ, షార్ట్ డివిజన్ కానీ, దాని తర్వాత ఎలా మనం మలుచుకుంటాం అన్న దాన్ని చాలా స్టడీ చేసి ఫుల్ బౌండ్ తీసుకుని దాని తర్వాతే మనం సెట్స్ మీదకి వస్తాం. వచ్చినప్పటి నుంచి శరవేగంతో జరిగిపోతుంది. ఎక్కువ వేస్టేజ్ లేకుండా. ఎవరో అన్నారు ఏ స్టేజ్లో కూడా వేస్టేజ్ ఉండకూడదని. అలా వేస్టేజ్ ఏం లేకుండా మంచి కట్టుదిట్టంగా ఇన్ని సినిమాలు చేశాను. సో ఐ నో వేర్ థింగ్స్ కెన్ గో రాంగ్. అవేమి రాంగ్ లేకుండా కలిసికట్టుగా మా టీం అంతా నాకు సహకరిస్తున్నారు. గ్రేట్ టీమ్ వీ హ్యావ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ గుడ్ వెబ్ టీమ్ ఆల్సో. ఏ సినిమా ఉన్నా, ఏ సినిమా చేస్తూ అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో సినిమా చూసిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఒకళ్ళు టిక్కు ఇంకోళ్ళు ట్యాక్ అనుకుంటున్నాను నేను. సో టిక్ టాక్ అంటే ఆ గడియారం కాకుండా పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు లాగా. సో ఇట్ ఈస్ ఏ నైస్ ఫెంటాస్టిక్ మూవీ. ది జానర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ స్టైలిష్గా చేస్తున్నాము. తర్వాత దీంట్లో పాటలు చాలా బాగున్నాయి. ఒక పాట మేము డ్యూయట్ పిక్చరైజేషన్ చేస్తున్నాము, వైవిధ్యంగా చేస్తున్నాము. సో అది కూడా మేము ముందు చెప్తాం ఎట్లా చేస్తున్నామని. ఇంకా చేయలేదు, ఇంకా 3 daysలో ఉంది. 3 ఫైట్లు ఉంటాయి, కన్నుల విందుగా డ్యాన్సులు ఉంటాయి, మంచి డైలాగులు, జోకులు ఉంటాయి, హారర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. సో హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి చూడొచ్చు. ఏ సినిమా మరిన్ని మంచి సినిమాలు మనందరి ముందుకి వస్తాయి, రావాలి. ఇవాళ ఎంతోమంది చూస్తున్నారు అభిమానులంతా కూడా వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.